ఐపీఎల్ 2026 అయితే ఫినిష్ అయితే అయిపోయింది. ఫ్యాన్ వార్స్ అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఆ టీం ఫేవరెట్, ఆ ప్లేయర్ ఫేవరెట్ అనే గొడవలు అయిపోయినాయి ఫ్యాన్స్ మధ్య. సో ఇప్పుడు వచ్చేసి ఈ టైం వచ్చేసి అందరు కలిసి ఒకటే టీంని సపోర్ట్ చేయాలా, అదే టీమిండియా. సో అదే సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది. వీళ్ళు ఐపీఎల్ తర్వాత ఫస్ట్ సిరీస్ అయితే ఆడబోతున్నారు. అది వన్ మ్యాచ్ సిరీస్ అగైన్స్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా అయితే ఈ రోజు అయితే జరగబోతుంది టెస్ట్ మ్యాచ్. సో దీని టైమింగ్స్ ఏంది అండ్ ఏ వెన్యూలో ఆడబోతున్నారు, ఇది బ్రాడ్కాస్ట్ దేంట్లో కాబోతుంది, టీమిండియా స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు, అన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియో లాస్ట్ టైం చూడండి. అండ్ అలానే వచ్చేసి మీరు కనుక ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గైస్, వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్స్. ఎలా నరేం సంగతులు? సో ఇంకా టెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్. సో చూడాలి మరి ఈ మ్యాచ్ ఎవరిది పై చేయి అన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఈ మ్యాచ్ ఎక్కడ ఆడబోతున్నారు అంటే ఇది వచ్చేసి ములంపూర్ పిచ్లో అయితే ఆడబోతున్నారు. అండ్ ఇది వచ్చేసి 9:30 ఈ రోజు మార్నింగ్ 9:30 నుంచి అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది. 9 o'clock టాస్ అయితే జరుగుతుంది, 9:30 మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ రోజు నుంచి 10th of June దాకా అయితే ఇదైతే జరగబోతుంది. సో 5 days చూడాలి, 5 days దాకా ఆడతారా లేదా దానికన్నా ముందు ఫినిష్ అవుతుందా. ఇంకోవైపు చూసుకుంటే టీమిండియా ఈ మధ్య టెస్ట్లు అంతా మంచిగా చేయట్లా. సో చూడాలి ఈ మ్యాచ్కి ఏం చేస్తారేమో. ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. సో సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి, ఎందుకంటే 1 మ్యాచ్ సిరీస్ ఇది. సో గది చూద్దాం ఎట్టా ఉంటుందేమో. సో ఇంకా పిచ్ రిపోర్ట్ చేసుకుందాం ఒకసారి. పిచ్ రిపోర్ట్ చేసుకుంటే దీనికి వచ్చేసి నేను యాక్చువల్లీ ఇంతకుముందు టెస్ట్కి పిచ్ రిపోర్ట్ అయితే చేసేవాడిని కాదు. సో ఫస్ట్ టైం అయితే ట్రై చేయబోతున్నా. అది కూడా ఎక్కడెక్కడి నుంచో ఇన్ఫర్మేషన్స్ అయితే గ్యాదర్ చేసి అయితే చేయబోతున్నా. సో ఇది జస్ట్ ఒక అనాలిసిస్ నా సైడ్ నుంచి. ఇదే ఉంటుంది అనేసి అయితే చెప్పలేను, బట్ ఇలాగైతే ఉండొచ్చు. సో అందులో చూసుకుంటే ఫస్ట్ డే వచ్చేసి డే 1 వచ్చేసి ఫాస్ట్ బౌలర్స్కి కొంచెం హెల్ప్ అవుతుంది, బౌన్స్ జరుగుతుంది. ఇంకా ఫాస్ట్ బౌలర్స్కి వచ్చేసి కొంచెం వికెట్ తీసుకొని అయితే ఈజీ ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి డే 2 అండ్ డే 3 వచ్చేసి బ్యాటింగ్ మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఇంకా దాని తర్వాత వచ్చేసి డే 4 అండ్ డే 5 వచ్చేసి స్పిన్కి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి బ్లాక్ సాయిల్ పిచ్ అయితే దొరకచ్చు అనేసి అయితే ఇప్పుడు దానికైతే నాకు అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్. సో చూద్దాం ఏమవుతుందేమో. సో లెట్స్ సీ గైస్ వాట్ విల్ హ్యాపెన్. ఇంకా టీమిండియా గురించి మాట్లాడేసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ చేసుకుందాం. ఫస్ట్ నా ప్రకారంగా ప్లేయింగ్ లెవెన్ అయితే ఈ రకంగా అయితే ఉండొచ్చు. సో అందులో వచ్చేసి ఫస్ట్ యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3లో దేవదత్ పట్టికల్, నెంబర్ 4లో శుభ్మన్ గిల్, నెంబర్ 5 రిషబ్ పంత్, నెంబర్ 6 నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 7 వాషింగ్టన్ సుందర్, నెంబర్ 8 అక్షర్ పటేల్ లేదా హర్ష్ దుబే, ఇద్దరు ఎవరో ఒకరైతే ఆడతారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 9 కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 మొహమ్మద్ సిరాజ్, నెంబర్ 11 ప్రసిద్ధ్ కృష్ణ. సో ఈ రకంగా అయితే టీమిండియా ప్లేయింగ్ లైన్ అయితే ఉండొచ్చు అనేసి అయితే నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు వచ్చేసి టీమిండియా స్ట్రెంగ్త్ ఏంది, వీళ్ళ స్ట్రెంగ్త్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ మంచి నెంబర్ 8 దాకా అయితే బ్యాటింగ్. సో ఇంకా అలానే వచ్చేసి స్పిన్ డిపార్ట్మెంట్ కూడా బాగా అవుతుంది. సో స్పిన్ డిపార్ట్మెంట్ వచ్చేసి అక్కడ వాషింగ్టన్ సుందర్ కానీ, అక్షర్ పటేల్ కానీ, కుల్దీప్ యాదవ్ కానీ, సో మంచిగా వచ్చేసి స్పిన్ డిపార్ట్మెంట్ బాగుంది. సో ఇంకా నెక్స్ట్ బ్యాటింగ్ కూడా టాప్ ఆర్డర్ కూడా బాగుంది. సో కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ టెస్ట్లలో వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారో మనందరూ తెలిసిందే. సో ఇంకా నెక్స్ట్ అయితే శుభ్మన్ గిల్ దాకా కూడా మంచిగా బ్యాటింగ్ అయితే ఉంటుంది. సో ఇంకా ఇది మొత్తానికి స్ట్రెంత్. ఇంకా వీక్నెసెస్ చూసేసుకుంటే ఇక్కడ వచ్చేసి వీళ్ళ కాడ ఉన్నది ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరే. సో ఇద్దరే ఫాస్ట్ బౌలర్స్ అయితే ఉన్నారు. డే 1లో వీళ్ళు కనుక మంచిగా బౌలింగ్ చేసి వీళ్ళకి ఏదైనా ఫస్ట్ బౌలింగ్ వస్తే మంచిగా ఫస్ట్ బౌలింగ్ చేసి వికెట్స్ తీసుకుంటే డే 1లో ఓకే. లేదేమైనా ఎక్స్పోజ్ అయిపోతే ఇది వచ్చేసి ఇక్కడైతే రన్స్ అయితే ఎక్కువ రావచ్చు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుంచి కూడా మంచిగా హిట్టర్స్ ఉన్నారు, యాంకరింగ్ ఆడే ప్లేయర్స్ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఫాస్ట్ బౌలింగ్ లో ఎలా చేస్తారు చూడాలి. అండ్ అలానే వచ్చేసి ఫాస్ట్ బౌలింగ్ లో చూసేసుకుంటే ఇక్కడ వచ్చేసి రిప్లేస్మెంట్ గా ఎవరిని కూడా లేదు. ఏమైనా ఇంజురీస్ ఏమైనా జరిగితే ఎవరు కూడా లేరు. సో చూడాలి మరి ఫాస్ట్ బౌలింగ్ వీళ్ళిద్దరు ఎలా చేస్తారేమో. నాకైతే నమ్మకం ఉందబ్బా, మొహమ్మద్ సిరాజ్ మీద నమ్మకం ఉంది, ప్రసిద్ధ్ కృష్ణ మీద కూడా నమ్మకం ఉంది, వీళ్ళు మంచిగా చేస్తారని. చూడాలి. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉంటాడు ఇంకొక ఫాస్ట్ బౌలర్ గా. సో ముగ్గురు అయితే ఉన్నారు. సో చూడాలి, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో వీక్నెస్ నాకు అనిపించేది ఏంటంటే మిడిల్ ఆర్డర్.
సో మిడిల్ ఆర్డర్లో వచ్చేసి వాషింగ్టన్ సుందర్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి రిషబ్ పంత్ అంతా మంచి ఫామ్లో కనబడట్లే, కానీ టెస్ట్లో బాగా ఆడతానన్నాడు. సో ఇక్కడ వచ్చేసి అదే ముందు ఆడతానన్న ఫామ్ తీసుకొస్తే బాగుంటుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాషింగ్టన్ సుందర్. సో వీళ్ళందరూ వచ్చేసి ఇంకొంచెం నితీష్ కుమార్ రెడ్డి కానీ అంతా కొంచెం మంచి బ్యాటింగ్ చేయాలి, ఎందుకంటే టాప్ ఆర్డర్ వచ్చేసి హిట్ అవుతారు ప్రతిసారి అనేసి అయితే చెప్పలేం. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కూడా మంచిగా బ్యాటింగ్ చేసి మంచి రన్స్ అయితే బోర్డు మీద అయితే పెట్టాలి. ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి టీమిండియా. సో ఇది మొత్తానికి వీళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్. సో గది గైస్ సింపుల్ ప్రివ్యూ అయితే నేనైతే చేయాలనుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఇక్కడైతే నేనైతే ఇప్పుడే ప్రెడిక్ట్ చేయడం మంచిదా కాదనేసి చెప్పలేను, కానీ బట్ చేద్దాం. ప్రెడిక్ట్ అయితే మా సైడ్ నుంచి అయితే చేద్దాం. సో అక్కడ వచ్చేసి నాకైతే పైచే మాత్రం ఇండియానే అనిపిస్తుంది. సో ఎప్పుడు ఇండియాతోనే మనం, సో పైచే మాత్రం ఇండియానే అనిపిస్తుంది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. మీ యొక్క ఒపీనియన్, మీరు టీమిండియాలో ఏం వీక్నెస్ ఇస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్లో వీళ్ళు మంచిగా ఆడాలి, సో అది వచ్చేసి మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ వీళ్ళ స్ట్రెంత్ ఏందో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే మా వీడియో నచ్చితే SSLC చేసేయండి. అదే తెలుసు కదా SSLC అంటే మన ఆడియన్స్కి, మన రెగ్యులర్ ఆడియన్స్కి తెలిసి ఉంటుంది. సో సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్ చేసేయని చెప్తా కూడా మీరు చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్టర్ VIPs Officials. బాయ్.